Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovoru. So, semester 2, first week of general. So, paper వచ్చరికి banking theory and practice. Paper వచ్చరికి banking theory and practice. So, unit 5 collective banker and payee banker. Unit 5 కలెక్టివ్ బ్యాంకర్ అండ్ పేయీ బ్యాంకర్. సో ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో మనం పేయీ బ్యాంకర్ కోసం చెప్పుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టివ్ బ్యాంకర్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేయీ బ్యాంకర్. సో ముందు మనం కలెక్టివ్ బ్యాంక్ అంటే ఎవరో తెలుసుకోవాలండి. సో ఏ బ్యాంక్ ఈజ్ అండర్ ద నో లీగల్ ఆబ్లిగేషన్స్ టు కలెక్ట్ ద చెక్స్ అండ్ బిల్ అండ్ బిహెల్ప్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్. బట్ ఎవ్రీ మోడర్న్ బ్యాంక్ collect checks and bills on behalf of its customers in order to provide a service to them. This service of collection of checks on behalf of its customers has become expert part of bank functions due to greater use of crossed checks which are payable through a banker only. So when a banker undertake to collect చెక్స్ అండ్ బిల్స్ ఈజ్ కాల్డ్ ఏ కలెక్టివ్ బ్యాంకర్. సో మనకి కలెక్టివ్ బ్యాంకర్ అంటే సో వసూలు బ్యాంకర్ అంటే ఎవరు అంటే బ్యాంకు ఖాతాదారుని తరపున చెక్కులు బిల్లులు వసూలు చేసే బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్యాంకును వసూలు బ్యాంకరు అంటారు. అయితే చెక్కులు వసూలు చేయడంలో బ్యాంకు ఖాతాదారునికి ప్రతినిధిగా చెక్కు హోల్డర్గా పనిచేస్తూ ఉంటారని చెప్పచ్చండి. సో డ్యూటీస్ ఆఫ్ కలెక్టివ్ బ్యాంకర్. సో ఈ యొక్క బాధ్యతలు ఏంటి అంటే ఏ కలెక్టివ్ బ్యాంకర్ హ్యాస్ హోల్డర్ ఫర్ వాల్యూ, కలెక్టివ్ బ్యాంకర్ అయితే ఏజెంట్. రెండు విధాల బాధ్యతలు వహిస్తూ ఉంటాడండి. ఒకటి వచ్చేటికి వసూలు బ్యాంకుల బాధ్యతల్లో మనకి విలువ మొత్తం పొందిన వాడుగా అంటే హోల్డర్ ఫర్ వాల్యూ. అదే రెండోది వచ్చేటికి ఇవి చెక్కు ఆధారంగా మనకి అంటే విలువ మొత్తం పొందిన వాడిగా, అలాగే రెండోది వచ్చేటికి వసూలు బ్యాంకర్ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉంటాడండి. సో దీంట్లో మనకు చూసుకున్నప్పటికి హోల్డర్ ఫర్ వాల్యూలో కలెక్టివ్ ఫర్ బ్యాంకర్ హ్యాస్ హోల్డర్ ఫర్ వాల్యూ చూసుకునేప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో విలువ మొత్తం పొందడానికి పనిచేస్తారు. ఎప్పుడంటే చెక్కు వసూలు కాకముందు బ్యాంకరు వేరే బ్యాంకుపై రాసిన చెక్కు మొత్తాన్ని ముందుగానే ఖాతాదారుని చెల్లిస్తాయి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేటికి చెక్కు ఆధారంగా మరికొంత any some way of the collective bank permission customer draw the amount to the check paid in even before is a client became the holder favorable. సో చెక్కు ఆధారంగా మరికొంత సొమ్ము అప్పగించినప్పుడు. అలాగే కలెక్టివ్ బ్యాంకర్ అనే ఏజెంట్. సో ఏజెంట్ కింద ఎప్పుడు పనిచేస్తారు అంటే సో చెల్లింపు బ్యాంకు నుండి ద బ్యాంకర్ అండర్టేక్ ఏ కలెక్టివ్ కస్టమర్స్ విత్ బికేమ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ యాడ్స్ కస్టమర్ ఏజెంట్. సో దాంట్లో వచ్చే సందర్భాలు ఏంటంటే మనకి ఈ యొక్క చెల్లింపు బ్యాంకు చెక్కు సొమ్ములు వసూలు మాత్రం బ్యాంకు ఖాతాను క్రియేట్ చేస్తే వసూలు బ్యాంకు ఏజెంట్గా వచ్చినట్లు అవుతుంది. అప్పుడు ఖాతాదారుడు తన ఖాతా నుండే సొమ్మును తీసుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్గా వ్యవహరించేందుకు ఖాతాదారుడు నుండి బ్యాంకరు కొంత కమిషన్ వసూలు చేయవచ్చు. ఏజెంట్గా వ్యవహరించే వసూలు బ్యాంకు ఖాతాదారుని కంటే చెక్కు మీద ఎక్కువ హక్కు కలిగి ఉండడు. కావున బ్యాంకు చెక్కుపై సొమ్మును హోల్డర్ ఫర్ వాల్యూగా లేదా ఏజెంట్గా బాధ్యత వహిస్తాడు. పైన తెలిపిన వాటిలో మొదటి విషయంలో బ్యాంకర్ బాధ్యత అయితే రెండవ విషయంలో ఏజెంట్గా వ్యవహరిస్తూ అతని బాధ్యత సొమ్ము వసూలు తెగిపోకుండా ఆ సొమ్ము వసూలు తిరిగి ఖాతాదారు తెలిపేంత వరకు ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్స్లోకి మనం కరెంటు ఖాతా వసూలుకై చెక్కు బ్యాంకులు డిపాజిట్ చేస్తే ఆ వసూలైన మొత్తాన్ని మొదటి ఓవర్ డ్రాఫ్ట్లోంచి మినహాయించడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఎగ్జామ్షన్ ఫర్ చెక్స్ ఇన్ ఎండార్స్మెంట్. సో చెక్కుని ఎండార్స్మెంట్ చేసేటప్పుడు అంటే వసూలు బ్యాంకుల యొక్క విధులను మనకి ఏం చూసినప్పటికీ ఈవెన్ చెక్కులను ఎండార్స్మెంట్ పరిరక్షించడం. సో యాజ్ an agent the customer the collective banker is bound to show the reasonable care and delegation in the collective checks. సో కస్టమర్ యొక్క ఏజెంట్గా వసూలు బ్యాంకు సంస్థ శ్రద్ధను తెలివితేటలు చెక్కులను వసూలు చేసేటప్పుడు ప్రదర్శించాలి. ఇందుకు గాను వసూలుపై వచ్చిన చెక్కులు పర్యవేక్షించాలి. వసూలు చెల్లింపు బ్యాంకులు పంపేటప్పుడు సొమ్ము స్వీకరించేటప్పుడు కస్టమర్ ఖాతాగా మొత్తం జమ చేసేటప్పుడు అవసరమైన శ్రద్ధశక్తులు కలిగి ఉండాలి. వసూలు బ్యాంకుల శ్రద్ధ నా ఖాతాదారు నష్టపోయిన మేరకు వసూలు బ్యాంకులు ఖాతాదారుని బాధ్యత వహించాల్సి ఉంటుందండి. అలాగే ప్రజెంటేషన్ ఆఫ్ చెక్స్ ఆఫ్ కలెక్టింగ్.
చెక్కులను వసూలుకు సమర్పించడంలో. సో an agent of the customer, the collecting banker bond shows the renewable designation of the collection of the checks. సో చెక్కులను వసూలుకు సమర్పించడం అంటే చెల్లింపు బ్యాంకుకు సరైన కాలంలో వసూలుకై వచ్చిన చెక్కులను సమర్పించాలి. ఒకవేళ వసూలు బ్యాంకు చెల్లింపు బ్యాంకులు ఒకే ప్రదేశంలో ఉన్నట్లయితే చెక్కు వసూలైన వచ్చే తేదీ తర్వాత రోజులోపు కానీ వసూలు బ్యాంకుకు సమర్పించాలి. ఒకవేళ వేరే ప్రదేశాల్లో ఉన్నట్లయితే ఆ చెక్కును వసూలుగా వచ్చిన తర్వాత రోజునే ఆ ప్రదేశానికి పంపే ఏర్పాటు చేసి పూర్తిగా చేసి పంపాలి. సముచిత కాలం చెక్కులు వసూలు కలిగే సమర్పించకుంటే అది అనదానానికి అవకాశాలు కూడా ఉన్నాయండి. తద్వారా ఖాతాదారులు నష్టపోతాడు. కావున వసూలు బ్యాంకుల నష్టాన్ని బాధ్యత స్వీకరించవలసి ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్ అబౌట్ ద కలెక్షన్. ఇట్ ఈస్ ద కలెక్టివ్ బ్యాంకర్ అన్లెస్ అదర్వైజ్ ద అగ్రిగేటర్ ఇన్ఫర్మేషన్ కస్టమర్ ద అమౌంట్ కలెక్టింగ్ ఏ క్రెడిట్ ఈజ్ అకౌంట్. అంటే చెక్కులు వసూలు సమాచారాన్ని ఖాతాదారుడికి ఇవ్వాలండి. అంటే వసూలు మూడవ చెక్కు మొత్తం వసూలు కాగానే అతని ఖాతాకు జమ చేసి అవసరమైన సమాచారాన్ని ఖాతాదారులకు చేరువేయాలి. ఖాతాదారుడి విషయంలో నిర్దిష్టమైన సూచనలు ఏమైనా చేస్తే వాటిని వసూలు బ్యాంకర్కు తప్పగా పాటించాలి. సో నెక్స్ట్ వచ్చరికి ఈవెన్ సర్వే నోటీస్ ఆఫ్ డిజోనర్. So when a checks dishonored, the collective banker must give notice dishonour to customers. Practice returns to the unpaid checks to the customer in regard to the sufficient notice. In case of bank fails to serve a notice of dishonour to customer, he will be liable for notice టు ద కస్టమర్. సో అంటే ఒకవేళ చెక్కు అనాదరణ నోటీసులు మొత్తం నోటీసుని ఇవ్వడం. అంటే ఒకవేళ చెక్కు అనాదరించబడితే వసూలు బ్యాంకులు అనాదరణ విషయాన్ని ఖాతాదారు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కవరింగ్ లెటర్ రాస్తూ అనాదరణ చెందిన చెక్కు జతపరిచి ఖాతాదారునికి బ్యాంకుకు పంపిస్తాడు. దీనివలన ఖాతాదారుడు ఆ మొత్తం చెక్కు సంబంధించి వ్యక్తి నుండి వసూలు చేపట్టుకుంటాడు. ఒకవేళ బ్యాంకరు అనాదరణ నోటీసులు ఖాతాదారునికి ఇవ్వకుంటే తద్వారా ఖాతాదారునికి వాటి వల్ల నష్టానికి వసూలు బ్యాంకు బాధ్యత వహించవలసి ఉంటుందండి. సో తర్వాత వచ్చరికి మార్పిడికి పరిమాణాలు ఇవి కన్వెక్షన్ వచ్చేటప్పుడు ఏంటంటే కన్వెక్షన్లో వచ్చేటప్పటికి మనకి అంటే ఇవి లక్ష్యం అన్నది మనకి చూసుకునేప్పటికి ఇవి కన్వెక్షన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ విచ్ ఇస్ ఏ పర్సన్ ప్రాపర్టీ విత్ ద instruments of the owner's rights of the position in a customer entitled of the debited till to the checks collective banker could we have till such as the case of collective banker who collective will be check liable to convictions. సో అలాగే స్టార్టరీ ప్రొడక్షన్ కలెక్టివ్ బ్యాంకర్ సెక్షన్ 131. సో మనకి ఈ యొక్క సెక్షన్ అంటే సెక్షన్ 131 ప్రకారం కొన్ని ఇవి కూడా ఉన్నాయండి. అంటే బ్యాంక్ సెక్షన్ 131 ప్రకారం అంటే నెగోషియబుల్ బ్యాంకు ఖాతాదారు తరపున లేదా విలువ హోల్డర్ ఫర్ వాల్యూ చెక్కులను వసూలు చేయడానికి స్వీకరించవచ్చు. అయితే బ్యాంకరు ఖాతాదారు ప్రతినిధి వ్యవహరించినప్పుడు ఖాతాదారు ఉన్న హక్కులు కంటే మెరుగైన హక్కులను బ్యాంకర్ పొందలేడు. ఖాతాదారుడు హక్కుల లోపం ఉంటే ఆ లోపాలు బ్యాంకర్ కూడా సహకరిస్తుంది. హక్కులలో లోపం ఉన్న చెక్కులను ఖాతాదారు తరపున వసూలు చేస్తే బ్యాంకర్ కన్వెక్షన్కు బాధ్యులు అవుతాడు. అంటే చెక్కు అసలు యజమాని హక్కులో చట్టబద్ధత లేకుండా క్లోజ్ చేయడం అన్నమాట అని మనం చెప్పవచ్చండి. అలాగే దీంట్లో వచ్చరికి బ్యాంకర్ నెగోషియబుల్స్ చూసుకునేప్పుడు మనకి అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంలో సెక్షన్ 131 ఖాతాదారు తరపున కాస్ట్ చెక్కును వసూలు చేసిన వసూలుకి బ్యాంకర్కు రక్షణ కలుగజేస్తుంది. క్రాసింగ్లో చెక్కులు నేరుగా రక్షణ ఉండదు. సెక్షన్ 137 ప్రకారం ఏమవుతుంది అంటే ఏ బ్యాంకర్ హూ హ్యాస్ ఇన్ గుడ్ ఫెయిత్ without the negotiable receivable payment a customer a checks defects increase liability for the two owners the checks against having a receiving of the payment. అంటే సాధారణంగా క్రాసింగ్ కాని చెక్కులను సదుద్దేశంతో సంపూర్ణ విశ్వాసంతో అలక్ష్యం లేకుండా వసూలు చేసే బ్యాంకులు అట్లాంటి చెక్కులు లోపం ఉంటే వసూలు చేసిన కారణంగా అసలు హక్కుదారుల పట్ల బాధ్యత ఉండదు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని దానివల్ల నష్టాలు కలిగే ఇది కూడా ఉందండి. అలాగే ఇవి నెగ్లిజెన్సీ బ్యాంకర్ నెగ్లిజెన్సీ. సో అంటే బ్యాంకర్ యొక్క అలక్ష్యం కూడా అంటే కర్తవ్యం ఉన్నప్పుడు అలక్ష్యంగా ఉంటుందండి. కర్తవ్యం లేని చోట అలక్ష్యానికి తావులేదు. సో ఇట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ స్టేట్ టు వాట్ యూ కాన్స్టిట్యూషన్ నెగ్లిజెన్సీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ కేస్. ఇన్
maintenance regulation if a banker if found negotiable in the collective of checks for a guess that right to production under section 131 negotiable income. సో మన కర్తవ్యం ఉన్నప్పుడు లక్ష్యం తావు ఉంటుందండి. కర్తవ్యం లేని చోట లక్ష్యానికి తావులేదు. బ్యాంకర్కు ఖాతాదారుల పట్ల కర్తవ్యం ఉంది, కానీ అసలు బ్యాంకరు హక్కుదారు పట్టలేదు. కాబట్టి బ్యాంకర్ లక్ష్యానికి అసలు హోల్డర్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చట్టం ఈ కర్తవ్యాన్ని అసలు బ్యాంకర్కు కల్పిస్తుంది. అంటే అలక్ష్యం పరంగా చాలా నష్టాలు అనేవి ఒక్కోసారి జరగచ్చండి. ఆ నష్టాలు జరగకుండా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలండి. అంటే ఈ యొక్క కలెక్టివ్ బ్యాంకర్ అన్నప్పుడు, అలాగే ఒక్కొక్కసారి ఈ యొక్క వసూలు బ్యాంకర్ యొక్క విధులు ఫంక్షన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. అంటే ఆ విధులు అన్నవి ఎలా ఉంటాయి ఏంటి అంటే, విధులు అన్నవి ముఖ్యంగా చాలా మనం విధులు చూసుకునేప్పటికీ సో వసూలు బ్యాంకుకి విధులు వచ్చి ఏంటంటే ఖాతాదారు ఏజెంట్గా తనకు వసూలుకి ఇచ్చే చెక్కులను వాటిపై ఎండార్స్మెంట్ ప్రకటించవలను. అలాగే చెక్కులపై ద్రవ్య వసూలు చేయడంలో ఖాతాకు జమపెట్టిన జాగ్రత్తలు వహించాలండి. అది మొట్టమొదటి విధి అండి. అలాగే రెండో విధి వచ్చేవాడికి ఈవెన్ డ్యూటీస్లో మనకి ఈవెన్ ఫంక్షన్స్లో డ్యూటీస్ అన్నప్పుడు అలాగే చెక్కు వసూలు అవగానే జమ చేసి తెలియజేయాలి. అలాగే చెక్ అనాదరణ గురి అయితే ఖాతాదారు ఆ విషయం స్పష్టంగా తెలిపే నోటీస్ జారీ చేయాలి. చెక్కును ఖాతాదారు టిక్ పెట్టి పంపిస్తూ దానితో ఉత్తరం జతపరచాలి. అలాగే సర్వీస్ ఛార్జీలకు బాధ్యత అవ్వకుండా ఉండాలంటే వసూలుకు వచ్చిన చెక్కులో సర్వీస్ ఛార్జీలు బాధ్యత అవుతాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలండి. సో ఇటువంటి విధులన్నీ కూడా ముఖ్యంగా వసూలు చేస్తున్నప్పుడే తనకి మంచి కలెక్టివ్ బ్యాంకర్ అన్న పాత్ర వహిస్తుందని మనం చెప్పొచ్చండి. సో ఇలాంటి బాధ్యతలన్నీ కూడా సరిగ్గా నిర్వర్తించినప్పుడు కలెక్టివ్ బ్యాంకరు మంచి స్థాయిలో ఉంటాడండి. సో యూనివర్సిటీ పరంగా ఎగ్జామ్లో ఈ యొక్క కలెక్టివ్ బ్యాంకర్ కోసం ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి సో ఈ యొక్క టాపిక్ కూడా మీరు బాగా చదువుతూ ఉండాలండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.